టాలీవుడ్లో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన పోసాని కృష్ణమురళి చాలా రోజుల తర్వాత మరోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. గతంలో ఆపరేషన్ దుర్యోధన, శ్రావణమాసం, రాజావారి చేపల చెరువు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న పోసాని ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పోసాని నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేశారు. అరుణారెడ్డి ఆపరేషన్ అరుణారెడ్డి అన్న టైటిల్ను పరిశీలిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యల కేసులో జైలు పాలై బెయిల్పై విడుదలైన పోసాని కృష్ణమురళి మళ్లీ సినిమా రంగంలోకి వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు కూడా. రాజకీయాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లిన ఆయన కేసులను ఎదుర్కొని సుమారు 2 నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే బెయిల్పై విడుదలైన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన పోసాని మళ్లీ తన పూర్వ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారట. రచయితగా సినీ రంగంలోకి ప్రవేశించిన పోసాని అనంతరం నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న పోసాని కృష్ణమురళి 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గాను వ్యవహరించారు. అయితే వైసీపీలో ఉండగా పోసాని నోటి దురుసుతో మాట్లాడేవారని విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఎపిసోడ్ తర్వాత ఆయన మాట తీరు మారిందని చెబుతున్నారు. కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్న పోసాని రాజకీయాల్లో తనకు భవిష్యత్తు లేదని, కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయి తనది కాదని గ్రహించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు మళ్లీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. తన విలక్షణ నటనతో సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న పోసాని తనదైన మేనరిజంతో సినీ ప్రియుల మనసు దోచుకున్నారు. అయితే రాజకీయాల్లో వివాదాస్పద వైఖరి మూలంగా ఆయనకు సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెబుతున్నారు. పోసాని వైసీపీలోకి రాకముందు ఆయనతో పవన్, బాలయ్య కూడా పనిచేశారు. కానీ పోసాని వైసీపీలో యాక్టివ్ అయిన తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడడంతో అగ్ర నటులతో పాటు పెద్ద బ్యానర్లతో గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు లేకపోవడంతో ఫుల్ టైం పొలిటీషియన్గా మారిపోవాలని అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ సినిమాలు తీయాలని భావిస్తున్నారు ఆయన. అయితే ఆయన సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే సొంతంగా నిర్మించుకోవాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. మళ్లీ సినీ రంగంలోకి రావాలనుకున్న పోసాని సినిమా నిర్మాణానికి ఓ కథ సిద్ధం చేసుకున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. తాను తాజాగా రెడీ చేసిన కథ తన గత సినిమాలన్నింటిలోకెల్లా ఉత్తమంగా ఉంటుందని వెల్లడించారాయన. ఇప్పటి వరకు దాదాపు 150 సినిమాలకు రచయితగా పనిచేసిన పోసాని 100 సినిమాల్లో నటించారు. ప్రధానంగా శివరాయుడు, పెదరాయుడు, మా అన్నయ్య వంటి చిత్రాలకు ఆయన కథ అందించినట్టు చెప్తున్నారు. తాజాగా సిద్ధం చేసిన స్టోరీ వాటిని మించినట్లు ఉంటుందని ఆయన చెప్పడంతో ఆ సినిమా ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇక పోసాని నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అరుణారెడ్డి ఆపరేషన్ అరుణారెడ్డి అన్న టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఏదైనా సరే అరుణారెడ్డి అన్న టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తన సినిమాకు అరుణారెడ్డి అన్న టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు పోసాని కూడా చెప్పారు. ఈ సినిమాలో కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రలను తానే పోషిస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో మిగిలిన పాత్రలకు కొత్త వారికి అవకాశం ఇస్తున్నానని, ఇందుకు సంబంధించి త్వరలోనే ఆడిషన్స్ నిర్వహించి రాజస్థాన్లో సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు చెప్పారాయన. అయితే అరుణారెడ్డి కథ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. తన జైలు జీవితానికి దారి తీసిన కారణాలు, లేదంటే తాను తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాలను ఇందులో ఆయన ప్రస్తావిస్తారా, లేదంటే రాజకీయాలకు సంబంధం లేని కథతోనే సినిమా చిత్రీకరిస్తారా అన్నది చూడాల్సి ఉంది. టాలీవుడ్ లెజెండరీ రైటర్లలో ఒకరు పోసాని కృష్ణమురళి. 90లలో ఆయన బోలెడన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆయన రైటర్గా పనిచేసిన సినిమాల సంఖ్య 100కు పైమాటే. తర్వాత ఆయన దర్శకుడిగా కూడా మారారు. ఆపరేషన్ దుర్యోధన లాంటి హిట్ సినిమాను అందించారు. కానీ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలేవి అంతగా ఆడలేదు. ఆపై ఆయన నటుడిగా బిజీ అయిపోయారు. ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో తలమునకలయ్యారు. వైసీపీ అధికారం కోల్పోయాక ఇటు రాజకీయంగా అటు నటుడిగా ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. నటుడిగా అవకాశాలు దాదాపు నిలిచిపోయాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదుపు తప్పి మాట్లాడిన ఫలితంగా పలు కేసులు ఎదుర్కొని కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపొచ్చారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరమైన పోసాని తిరిగి మెగాఫోన్ పట్టుకుంటున్నారు. తన దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి అరుణారెడ్డి లేదంటే ఆపరేషన్ అరుణారెడ్డి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి ప్రొడ్యూస్ కూడా చేయనున్నట్టు చెప్పిన పోసాని సినిమాలో తనే లీడ్ రోల్ చేస్తానన్నారు. తన పాత్రలో రకరకాల షేడ్స్ ఉంటాయని, హీరో, విలన్, క్యారెక్టర్ రోల్ ఇలా తన నుంచి అనేక రకాల పాత్రలు చూడొచ్చని చెప్పారు. అంటే పాత్రలోనే షేడ్స్ ఉంటాయా, లేదంటే వేర్వేరు పాత్రలను ఆయనే పోషిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో తాను కాకుండా అందరూ కొత్త వాళ్లే నటిస్తారని ఆయన వెల్లడించారు. అందుకోసం ఏ రికమెండేషన్స్ కూడా అవసరం లేదని, నటనలో అనుభవం లేకపోయినా పర్వాలేదని, ధైర్యం ఉంటే చాలని, జస్ట్ ఫోటోలు పంపిస్తే అందులో ఎవరు బెస్టో చూసి సెలెక్ట్ చేసుకుంటామని తెలిపారు పోసాని. అక్టోబర్లో రాజస్థాన్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.